వాళ్ళందరూ కూడా సమయపాలన పాటించాలి దయచేసి. ఎందుకంటే ఇది మన వేదిక. బయట నుంచి వచ్చిన కుల సంఘాల వారు మాట్లాడినప్పటికీ మనం మాత్రం అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పూలే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నటువంటి జాగృతి నాయకులకు, అక్క ప్రియతమ నాయకురాలు గౌరవ శ్రీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఉద్యమాభినందనలు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాం మిత్రులారా. ఒక మహిళ అయి ఉండి కూడా, ఒక వేరే కులం అయి ఉండి కూడా మన బీసీలకు మద్దతు తెలపడం అనేది ఇది చాలా గొప్ప విషయం. అలాగే వేరే పార్టీలలో ఉన్నవాళ్ళు, వేరే పెత్తందారులు కూడా, పెద్ద పెద్ద కులాలలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కరన్నా కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారా? ఈ ఇంత ఇంత బలంగా వినిపించిల్లా అని చెప్పి మీ ప్రశ్నిస్తూ ఉన్నాము. మన సాంస్కృతిక చైతన్యం కోసం ప్రారంభమైన ఈ జాగృతి సామాజిక న్యాయం కోసం, అలాగే రాజకీయ హక్కుల కోసం పోరాటం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఈ దక్కన్ పీఠభూమి మీద బీసీల గొంతుకని ఎత్తుకొని బలంగా వినిపిస్తున్నటువంటి మన కవితక్క గారి సారథ్యంలో కూడా ఇట్లాంటి పెద్ద ప్రోగ్రాం చేపట్టడం మాకందరికీ కూడా గర్వకారణం. అలాగే మహిళలు ఇప్పుడిప్పుడే చైతన్యవంతమై మీ స్ఫూర్తితోని చైతన్యవంతమై రాజకీయాలలో కూడా ప్రవేశించాలని కోరుతున్నారక్క. గ్రామాలలో ఒక ఎంపీటీసో ఒక సర్పంచ్ అయితే వాళ్ళ ఆనందం చాలా గొప్పగా అద్భుతంగా ఉంటుందక్క. వారికి కూడా మహిళలందరికీ కూడా రాజకీయ హక్కుల కోసం పోరాడాలని చెప్పి, అలాగే ఈ ఉద్యమం పిల్లల మర్రి లెక్క పాతుకపోయి విస్తరిస్తుందని, విజృంభిస్తుందని కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే అక్కగారి సారథ్యంలో ఢిల్లీని కూడా అన్న కోరినట్టు చుట్టుముట్టి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమానికి ఒక దిక్సూచిగా తెలంగాణ మారుతుందని చెప్పి కలలు కంటూ ఉన్నాము. అలాగే ఇంకా ఒక విషయం చెప్పదలుచుకున్నా మిత్రులారా, మహిళలు రాజకీయ చైతన్యం ఎంత కోరుకుంటున్నారో వంటింటి కుందేలలా తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్లకు బీసీ అంటే మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కూడా డిమాండ్ చేసినటువంటి ఘనత అక్కగారికి దక్కుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఢిల్లీ స్థాయిలో కూడా ఈ వాయిస్ వినిపించి ఈ ఒక్కటి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఒక చిన్న పద్యం అన్నా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఒక ఆడపెత్తనం అని చెప్పి అనేక నానుడి అంటే ఒక రకంగా అవహేళనకు గురి చేస్తారక్క ఆడపెత్తనాన్ని. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తారు, పక్కపక్కలున్న ఆడవాళ్ళు కూడా చేస్తారు. కానీ విషయం ఏంటంటక్క, ఒక ఆ నానుడి నుండి అబలయని దేశమును కబలింప తలపడిన, అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా, రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా అన్నంత గొప్పగా పరిపాలన ఈ బీసీ ఉద్యమం ద్వారా, మహిళా రిజర్వేషన్స్ ద్వారా అక్క ఆధ్వర్యంలో మాకందరికీ, మా మహిళలందరికీ కూడా ఈ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, సమానత్వపు ఫలాలు అందుతాయని చెప్పి ఇవన్నీ కూడా ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో, ఏ వర్ణానికో సంబంధించిన అంశాలు కావు. ఇది అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగంలో అనేక అంశాలని పరిశీలించినట్టుగా ఇది న్యాయాలకు సంబంధించినటువంటి అంశంగా భావించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.